మోయినాబాద్లో ఈగల్ టీం దాడుల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయారు అని పీడీఎస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నాని మండిపడ్డారు. డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఇప్పుడు తనకేం తెలియదునంటూ బుకాయిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కి సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్ పార్టీ వివాదంకి సంబంధించి కూడా కీలక మలుపు తిరిగింది. చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ సంబంధించి తీసుకున్నటువంటి వ్యక్తిని ఆయన కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కానీ విద్యాసంఘ నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏమేమి ఇస్తారు? దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఎంపీ డ్రగ్ పార్టీకి వెళ్ళటం, ఏకంగా పాజిటివ్గా తేలటం, అయినా కానీ బుకాయించే ప్రయత్నాలు జరుగుతుంది. ఏం చూస్తారు? ఒక ప్రజాప్రతినిధి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆదర్శవంతంగా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి పనులు చేయాలి. అయితే మన ఏలూరు ఎంపీ గారు ఈరోజు ఆయన ఆదర్శవంతమైన పని చేశానని ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. అది యువతకు సంబంధించి ఆల్రెడీ యువత చాలామంది గంజాయి డ్రగ్స్ బానిసలయ్యి వాళ్ళ పనిలో ఉంటే ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి, అదేవిధంగా డ్రగ్స్ దూరంగా ఉండని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. వాటి వల్ల వచ్చేటువంటి పర్యవసానాల మీద కూడా అవగాహన సదస్సులు పెడతా ఉంది. అయినా కానీ విచ్చలవిడిగా కింది స్థాయిలో చాలా కాలేజీ స్టూడెంట్స్కి, హాస్టల్ విద్యార్థులకి ఈరోజు విచ్చలవిడిగా గంజాయి కానీ, కొకేన్ కానీ, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతూ ఉన్నాయి. అంటే ఒక ప్రజలకి, అంటే ఏలూరు నియోజకవర్గ ప్రజలకి, దాదాపు 7 నియోజకవర్గాల ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఎవరైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఉన్నారో, మొన్న జరిగినటువంటి ఏదైతే ఈగల్ టీం కానీ అట్లాగే వాళ్ళు పోలీసులు జరిపినటువంటి దాడుల్లో అక్కడ మోయినాబాద్, ఏదైతే హైదరాబాద్ చివర ఉన్న మోయినాబాద్ ఫామ్ హౌస్లో రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. అయితే నాకేం తెలియదు అన్నట్టు నిన్న ఒక వీడియో బయట ఒకటి ఎంపీ గారు విడుదల చేయడం జరిగింది. దాంట్లో నాకేం తెలియదు, నేనేదో గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారు రమ్మని చెప్పి, కాబట్టి నేను వెళ్ళి భోజనం మాత్రమే చేశానని చెప్తా ఉన్నాడు. మరి మీరు భోజనం మాత్రమే చేస్తే, టిఫిన్లు మాత్రమే చేస్తే అక్కడ కొకేన్లు ఎట్లా దొరికింది, బీరు బాటిల్ ఎట్లా దొరికినాయి, ఎవరన్నా గోడ అవతల నుంచి మిమ్మల్ని ఏమన్నా బ్యాడ్ చేయడానికి గిసిరారా ఏంటనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి అతని మీద పార్టీకి దూరంగా ఉండనని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు తప్ప, పార్టీని నేను మేము సస్పెండ్ చేస్తామని, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఎక్కడా చెప్పట్లేదు. అంటే ఏమి మీరు సందేశం ఇస్తూ ఉన్నారో టీడీపీ నాయకులు, మీరు ఏం దొరికినా పర్లేవు, 10 రోజులు పక్కన ఉండండి, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మేము జాయిన్ చేసుకుంటాం అనేటువంటి పద్ధతిలో ఉంటే ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ ప్రజలకు కానీ మీరు ఏ తప్పు చేసినా పర్లేదు, ప్రజాప్రతినిధులు మేము చూస్తూ ఊరుకుంటానటువంటి సందేశం పంపిస్తూ ఉన్నారు. అంటే ఈగల్ టీమ్స్ కానీ రకరకాల టీమ్స్ చేసినట్టు దాడుల్లో గతంలో మనం చూసాం. సినిమా యాక్టర్లు ఎప్పటికి కూడా కోర్టు వాయిదాలు తిరుగుతూ ఉన్నారు. మరి ఈయన స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే ఈయన వాయిదాలకు వత్తడా లేదా అనేది ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందే. ప్రధానంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరుతున్నారో ఇలాంటి కేసులకు సంబంధించి పట్టుబడిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు వస్తున్నారు. కాబట్టి వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ ఎవరున్నారో పుట్టా మహేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలి. పూర్తి స్థాయిలో కూడా అతను కూడా టీడీపీకి సంబంధించి కంటితుర్పు చర్యల్లో భాగంగానే 4 రోజులు పక్కన పెట్టి తర్వాత తీసుకుంటామన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యాసంఘ నాయకులు డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ సాయితో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.